స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఓకే సార్. కనిపిస్తుంది కదా, చూడండి. ఓకే. సో మనం లాస్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా, సబ్జెక్ట్ ఏమైనా అర్థం అవ్వకపోతే నాకు ఫోన్ చేయాలి మీరు. ఓకే, మీరు ఫోన్ చేయకపోతే నాకు తెలియదు కదా మీ ప్రాబ్లం ఏంటనేది. ఓకే, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి, మర్చిపోవద్దు. తర్వాత చూడండి. తర్వాత చూడండి. సో మనం జిఎల్ పోస్ట్ చేసాం ఇంతకు ముందు. ఇది టీ కోడ్ FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. ఈ టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత జిఎల్ బ్యాలెన్సెస్ ఓపెన్ ఐటమ్ FBL3N. తర్వాత జిఎల్ బ్యాలెన్సెస్ కూడా చెక్ చేసుకోవచ్చు, FS10N. సో FS10N లో మనము జిఎల్ బ్యాలెన్సెస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. FS10Nలోకి వస్తుంది. ఓకేనా? ఇవి ఇవి మనం ఆల్రెడీ చేసేసాం. ఇవన్నీ చేసేసాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఒక ఎంట్రీని మనం పోస్ట్ చేయాలి. జిఎల్ పోస్టింగ్. ఎగ్జాంపుల్ నేను జిఎల్ పోస్టింగ్ లో ఏమేమి ఉన్నాయి? రెంట్ పే చేశాడు. రెంట్ పెయిడ్. రెంట్ పెయిడ్ ఎంత? 10,000. తర్వాత శాలరీ పెయిడ్, ఇది కూడా 10,000. శాలరీ పే చేస్తాం 10,000. ఆడిట్ ఫీజ్ పెయిడ్ 10,000. సో ఇదంతా ఒకటే ట్రాన్సాక్షన్ కింద ఎంట్రీ పోస్ట్ చేయాలి. సో ఒకే ట్రాన్సాక్షన్ కింద ఎంట్రీ పోస్ట్ చేస్తే ఏమవుతుంది? రెంట్ పెయిడ్ అకౌంట్ డేటా, శాలరీ పెయిడ్ అకౌంట్ డేటా, ఆడిట్ ఫీజ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ 30,000. ఇట్లా ఎంట్రీ పోస్ట్ చేయాలి ఎస్ఏపిలో. ఎలా చేయాలి? ఒకేసారి మల్టిపుల్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయాలి. ఓకేనా? ఒకేసారి మల్టిపుల్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయాలి. ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ. రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్, ఆడిట్ ఫీజ్ పెయిడ్, అకౌంట్ డేటా టు బ్యాంక్. ఇది ఎంట్రీ. ఎస్ఏపిలో ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి అనేది చూద్దాం. ఓకేనా? సో నేను ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. మల్టిపుల్ ఎంట్రీస్ ఎస్ఏపిలో ఎలా పోస్ట్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి? ఇది మనం పోస్ట్ చేయాల్సిన ఎంట్రీ. సో మన దగ్గర రెంట్ జిఎల్ అకౌంట్ ఉంది, శాలరీ జిఎల్ ఉంది, బట్ ఆడిట్ ఫీజ్ అని లేదు. ఆడిట్ ఫీజ్ జిఎల్ అకౌంట్ లేదు కాబట్టి ఒక జిఎల్ అకౌంట్ నేను క్రియేట్ చేస్తున్నాను. టీ కోడ్ ఏంటి? FS00. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లోకి వస్తుంది ఆడిట్ ఫీజ్ అనేది. సో నేనేం చేస్తున్నాను, క్రియేట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేశాను. ఇక్కడ నెంబర్ ఎంత ఇవ్వాలి? 400 304. కంటిన్యూ. ఇక్కడ డ్రాప్ డౌన్ చేస్తున్నాను. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఆడిట్ ఫీజ్ అకౌంట్, ఆడిట్ ఫీజ్ అకౌంట్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సేవ్. ఓకేనా? ఇది. సో ఎంట్రీ పోస్ట్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FB50. ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇది కంపెనీ కోడ్, మన కంపెనీ కోడే కదా, ఇది తీసుకున్నాను. ఇక్కడ ఏం చేయాలి? డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్. డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ ఇచ్చాం. తర్వాత ఇక్కడ ఏం చేయాలి? రెంట్ అకౌంట్ తీసుకుంటున్నాను. ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి? రెంట్ అకౌంట్ డేటా. ఫస్ట్ రెంట్ అకౌంట్ డెబిట్ అవుతుంది.
Debit 10,000. Rent account data. Salary account data. మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఒకే ఎంట్రీలో పోస్ట్ చేస్తున్నాం. సాలరీ అకౌంట్ డేటా 10,000. ఆడిట్ ఫీజ్ అకౌంట్ డేటా 10,000. టు బ్యాంక్ అకౌంట్. ఇది క్రెడిట్ అవుతుంది. ఎంత టోటల్గా? 30,000. చూడండి, 10,000, 10,000, 10,000, టోటల్గా 30,000. ఎంటర్. సిమ్యులేట్. సో ఈ ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలో కూడా మీ కంపెనీ వాళ్ళు షీట్ ఇస్తారు, దాన్ని బేస్గా చేసుకుని ఎంటర్ చేయడమే. శాలరీ అకౌంట్ డేటా, ఐఎమ్ సారీ, 2 టైమ్స్ వచ్చిందా శాలరీ అకౌంట్? మార్చేద్దామా? శాలరీ అకౌంట్ డేటా, ఆడిట్ ఫీజ్ అకౌంట్ డేటా, ఇంకోటి ఏంటి, రెంట్ అకౌంట్ కదా మనం ఇవ్వాల్సింది. రెంట్ అకౌంట్ చేంజ్ అవుతుందా? అవర్ తీసుకోదు, ఫస్ట్ నుంచి చేయాలి. సరే, ఇది చూడండి, 2 శాలరీస్ అనుకుందాం. శాలరీ అకౌంట్ డేటా, అగైన్ శాలరీ అకౌంట్ డేటా, ఆడిట్ ఫీజ్ అకౌంట్ డేటా, 2 బ్యాంక్ అకౌంట్. సిమ్యులేట్. చూసారా, 2 మల్టిపుల్ ఎంట్రీస్ ఎట్ ఏ టైం పోస్ట్ చేస్తున్నాం. సేవ్ డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. నేను అగైన్ మళ్ళీ చేస్తాను, చూడండి. సో ఏం చేస్తున్నాం మనం? ఈ ఎంట్రీని ఎస్ఐపిలో పోస్ట్ చేస్తున్నాం. సో శాలరీ పెయిడ్, రెంట్ పెయిడ్, ఆడిట్ ఫీజ్ పెయిడ్, టోటల్గా ఇవన్నీ కలిపి 30,000 అవుతుంది. సో ఎంట్రీస్ని ఎస్ఐపిలో పోస్ట్ చేస్తున్నాను. సో చూడండి, రెంట్ అకౌంట్ డెబిట్ 10,000. తర్వాత ఆడిట్ ఫీజ్ 10,000. రెంట్ అకౌంట్ ఇచ్చాము, ఆడిట్ ఫీజ్ ఇచ్చాము. తర్వాత శాలరీ డెబిట్ 10,000. 2 బ్యాంక్ అకౌంట్. $30,000. ఎంటర్. సిమ్యులేట్. చూసారా, రెంట్ అకౌంట్ డేటా, ఆడిట్ ఫీజ్ అకౌంట్ డేటా, శాలరీ అకౌంట్ డేటా, 2 బ్యాంక్ అకౌంట్. ఇవన్నీ 40, 40, 40 డెబిట్, ఇది 50 క్రెడిట్. సేవ్. అయిపోయిందా? డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. అర్థమైందా? మల్టిపుల్ ఎంట్రీస్ ఎలా చేయాలో అర్థమైందా మీకు పాయింట్? ఓకే సార్. మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అనేవి మనం ఎట్ ఏ టైం పోస్ట్ చేసాం. 3 ట్రాన్సాక్షన్స్, 4 చేయొచ్చు, 5 చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు, అట్లా మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్. సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే, FBL1N /N FB GL line item display FBL1N. I'm sorry, FBL3N. GL line item display FBL3N /N FB
L3N. ఫ్లాష్ ఎన్ అంటే ఏంటి సార్? ఫ్లాష్ ఏంటంటే హోమ్ స్క్రీన్ అని అంటాం. హోమ్ స్క్రీన్ యాక్చువల్గా మనం హోమ్ స్క్రీన్కి వెళ్ళి ఇవ్వాలి టీ కోడ్ అనేది. సో మనం డైరెక్ట్గా ఇప్పుడు FBL3N ఇప్పుడు యాక్చువల్గా వేరే స్క్రీన్లో ఉందాం అనుకుందాం. ఇప్పుడు యాక్చువల్గా FB/N అంటే హోమ్ స్క్రీన్కి వెళ్తాం. సో మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను వేరే స్క్రీన్లో ఉన్నాను, ఈ స్క్రీన్లో ఉన్నాను. హోమ్ స్క్రీన్కి వెళ్ళి టీ కోడ్ ఇవ్వాలి. సో దాని బదులు ఏం చేస్తాము, /n ఇచ్చేస్తున్నాను, అంటే హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోతున్నాను. తర్వాత FBL3N అది అంటే FBL3 అంటే హోమ్ స్క్రీన్ ప్లస్ టీ కోడ్, అంటే హోమ్ స్క్రీన్కి వెళ్ళకుండా డైరెక్ట్ అనమాట. అర్థమైందా? ఓకే. ఓకే సార్. /n అంటే హోమ్ స్క్రీన్కి వెళ్ళిన తర్వాత టీ కోడ్ ఇవ్వకుండా డైరెక్ట్గా టీ కోడ్లోకి వెళ్తాం. ఓకేనా? సో ఇక్కడ ఏమి ఇచ్చాం, GL లైన్ ఐటమ్ డిస్ప్లే. ఇక్కడ టీ కోడ్ చూడండి, FBL3N లో ఉన్నాం. సో GL అకౌంట్ ఇచ్చాను. GL అకౌంట్ వైజ్ గా రిపోర్ట్స్ అనమాట. నేను GL అకౌంట్ ఇవ్వట్లేదు, కంపెనీ కోడ్ లెవెల్లో తీస్తున్నాను. ఎగ్జిక్యూట్. ఇవన్నీ మనం పోస్ట్ చేస్తాం. GL రిపోర్ట్స్ లాస్ట్ టైం చెక్ చేసాం కదా, అలాగే GL బ్యాలెన్సెస్ కూడా చెక్ చేయొచ్చు. రెండు ఒకటే, బట్ ఇది ఇంకొంచెం క్లారిటీగా ఉంటుంది. FS1 ఇది ఇంపార్టెంట్, ఈ కోడ్ ఇది కూడా ఇంపార్టెంటే. GL బ్యాలెన్సెస్ FS10N ట్రాన్సాక్షన్ కోడ్ /n అంటే హోమ్ స్క్రీన్. హోమ్ స్క్రీన్కి వస్తే ఇక్కడ ఎన్ ఇవ్వాల్సిన పని లేదు. FS10N ఎంటర్. చూసారు, ఇక్కడ GL అకౌంట్ నంబర్ అడుగుతుంది. GL అకౌంట్ నంబర్ ఇచ్చేసి ఆ GL అకౌంట్ కి సంబంధించిన బ్యాలెన్సెస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను రెంట్ ఇచ్చాను, ఎగ్జిక్యూట్. చూసారు రిపోర్ట్స్ ఇవి, డెబిట్ ఎంత, క్రెడిట్, టోటల్ ట్రాన్సాక్షన్ కన్సిడర్ చేస్తారు, డెబిట్ క్రెడిట్. ఇట్లా కొంచెం రెంట్ కాదు వేరే తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను 2 దగ్గర వేరేది వచ్చేదన్న ఎగ్జాంపుల్ డ్రాప్ డౌన్ చేస్తాను, అంటే 2 రెండింటికి వచ్చేస్తుంది. 2 GL అకౌంట్స్ కూడా రిపోర్ట్స్ వస్తాయి. ఇక్కడ శాలరీ ఇచ్చాను, ఎగ్జిక్యూట్. చూసారా, రెంట్ శాలరీ రెండింటికి కలిపి ఇవి రిపోర్ట్స్ ఇవి. అర్థమైందా? ఈ అకౌంట్ నుండి GL అకౌంట్ ఫ్రమ్ నంబర్ టు నంబర్, ఇది 2 GL అకౌంట్స్ కి కలిపి రిపోర్ట్స్. ఏ కంపెనీ కోడ్, ఈ కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్ 2025 అంటే మన ఫైనాన్షియల్ ఇయర్. అట్లా మల్టిపుల్ GL అకౌంట్స్ /n ఇచ్చేసి హోమ్ స్క్రీన్కి వెళ్తుంది, అక్కడ నుండి టీ కోడ్ ఇవ్వాలి. సో అలా కాదు, డైరెక్ట్ గా కావాలంటే /n FBL3N లేదంటే FS10N ఎట్లయినా వెళ్ళొచ్చు. లేదా క్లియరా కాదా? ఓకే సార్. అది ఇట్లా మల్టిపుల్ ఎంట్రీస్ కూడా పోస్ట్ చేయొచ్చు. ఈ టీ కోడ్స్ ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ టీ కోడ్స్ ఇవి. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ టీ కోడ్స్. R2R కి సంబంధించిన ఇవన్నీ కూడా, R2R GL అకౌంట్స్ ఇవన్నీ ఇంపార్టెంట్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే, 1 minute.
ఓకే, తర్వాత చూడండి. ఇక్కడ మీకు స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. చూడండి. సో ఇక్కడ మనం ఆల్రెడీ FB50తో ఎంట్రీస్ పోస్ట్ చేసాం. F-02తో కూడా ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేసాం. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాము? పోస్ట్ విత్ రిఫరెన్స్. మీరు FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్ మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ ఏం చేస్తున్నాము? పోస్ట్ విత్ రిఫరెన్స్ FBR2. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? పోస్ట్ విత్ రిఫరెన్స్ FBR2. సో పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. పోస్ట్ చేసిన డాక్యుమెంట్ నే బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాం. పోస్ట్ విత్ రిఫరెన్స్ FBR2 అంటే మీనింగ్ ఏంటి? ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ ని మనం పోస్ట్ చేసేసాం. ఆ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారంటే పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. టీ కోడ్ ఏంటి? FBR2. చూడండి, ఎగ్జాంపుల్ నేను SAP ఓపెన్ చేశాను. FB50కి వెళ్తున్నాను. FB50 GL పోస్టింగ్. సో పోస్ట్ విత్ రిఫరెన్స్ FBR2. సో పోస్ట్ విత్ రిఫరెన్స్ FBR2 అంటే ఏంటి? ఆల్రెడీ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. FBR2 ట్రాన్సాక్షన్ కోడ్. లేదంటే వన్ మోర్ వేలో కూడా చేయొచ్చు. ఇప్పుడు చూడండి, కొన్ని ఎగ్జాంపుల్ నేను కొన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేశాను. మన డాక్యుమెంట్ పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? FB03లో ఉంటాయి. ఇక్కడ /n ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే హోమ్ స్క్రీన్ లో ఉన్నాం కాబట్టి. ఎంటర్ డాక్యుమెంట్ లిస్ట్, ఎగ్జిక్యూట్, ఎంటర్. ఇవన్నీ పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్ 8 జస్ట్ ఈరోజు పోస్ట్ చేసాం. మనం 13th రోజున పోస్ట్ చేసాం. సో ఇదే డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలి. దీన్ని ఏమంటారు? పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? పోస్ట్ విత్ రిఫరెన్స్ బేస్డ్ ఆన్ ది ప్రివ్యూ డాక్యుమెంట్ వి విల్ పోస్ట్ ది వన్ మోర్ డాక్యుమెంట్. మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ ని మనం పోస్ట్ చేస్తున్నాము. దీన్ని ఏమంటారు? పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. Based on the preview document, we will post the one more document. Based on the preview document, we will post one more document. దీన్ని ఏమంటారు? పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. సో ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డాక్యుమెంట్ ఆల్రెడీ పోస్ట్ చేశాను 8th. సేమ్ ఇలాగే ఇంకో డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలి. టీ కోడ్ ద్వారా పోస్ట్ చేయొచ్చు, లేదంటే వన్ మోర్ ఆప్షన్ ద్వారా కూడా పోస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 8th ఆల్రెడీ పోస్టెడ్, సేమ్ డాక్యుమెంట్ మళ్ళీ పోస్ట్ చేయాలి. సో నేను ఏం చేస్తున్నాను చూడండి, గో టుకి వెళ్తున్నాను. పోస్ట్ విత్ రిఫరెన్స్. ఏ డాక్యుమెంట్ 8th ఆల్రెడీ పోస్ట్ చేశాను. 8th డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాను. 8th ఎంటర్. ఎంటర్. చూసారా, సేమ్ డాక్యుమెంట్ వచ్చేస్తుంది. రెంట్ అకౌంట్ డేటా, ఆడిట్ ఫీజ్ అకౌంట్ డేటా, శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సేవ్. డాక్యుమెంట్ 9 వాజ్ పోస్టెడ్. అంటే పోస్ట్ విత్ రిఫరెన్స్. అగైన్ గో టుకి వెళ్తున్నాను. పోస్ట్ విత్ రిఫరెన్స్. డాక్యుమెంట్ 1 ఇచ్చాను, అంటే 1 ఎలా ఉందో అదే విధంగా వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాను. 1 డాక్యుమెంట్ ని బేస్ గా 1 అనేది ఆల్రెడీ పోస్టెడ్. సేమ్ డాక్యుమెంట్ నెంబర్ 1 ఎలా ఉందో అదే విధంగా వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాను. దీన్ని ఏమంటారు? పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. ఎంటర్. ఎంటర్. చూసారు, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సేవ్. డాక్యుమెంట్ 10 వాజ్ పోస్టెడ్. ఇట్లా ఆల్రెడీ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని బేస్ చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ పోస్టెడ్ అని ఏమంటారు? పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. స్పెసిఫిక్ టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. FBR2 మనం గో టుకి వెళ్ళాం, లేదంటే ఏమి ఇవ్వాలి? /n FBR2 ఎంటర్. ఇక్కడ ఇవ్వాలి. ఏ డాక్యుమెంట్ బేస్ గా చేసుకుంటున్నారు? ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్ 6 ఆల్రెడీ పోస్ట్ చేశారు.
అదే డాక్యుమెంట్ ని వన్ మోర్ టైం చేయాలనుకుంటున్నారు. ఎంటర్ ఎంటర్. చూసారా, రెంట్ అకౌంట్ డాట్ బ్యాంక్ అకౌంట్ సేవ్. సో ఇలా చేయటాన్ని ఏమంటారు? పోస్ట్ విత్ రిఫరెన్స్. పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? బేస్డ్ ఆన్ ది ప్రివ్యూ డాక్యుమెంట్ వి విల్ పోస్ట్ వన్ మోర్ డాక్యుమెంట్. ఓకేనా? OBR2కి వెళ్తున్నాం. ఎంటర్. ఏ డాక్యుమెంట్ ని బేస్ గా చేస్తున్న వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు? డాక్యుమెంట్ నెంబర్ 5. ఎంటర్ ఎంటర్ సేవ్. అంటే పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు. దీన్ని ఏమంటారంటే పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? బేస్డ్ ఆన్ ది ప్రివ్యూ డాక్యుమెంట్ వి విల్ పోస్ట్ వన్ మోర్ డాక్యుమెంట్. దిస్ ఇస్ కాల్డ్ పోస్ట్ విత్ రిఫరెన్స్. అర్థమైందా? ఓకే సార్. అది దీన్ని పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు, ఇలా పోస్ట్ చేయడాన్ని. నెక్స్ట్, ఫాస్ట్ డేటా ఎంట్రీ. టీ కోడ్ ద్వారా చేయొచ్చు, FBR2 ద్వారా చేయొచ్చు, లేదంటే లోకి వెళ్ళి కూడా చేయొచ్చు. అది. నెక్స్ట్, ఫాస్ట్ డేటా ఎంట్రీ. చూడండి, ఫాస్ట్ డేటా ఎంట్రీ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు చేశాం కదా మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్. చూడండి, F-02కి వెళ్తున్నాను. పోస్ట్ విత్, చూడండి ఇక్కడ డాక్యుమెంట్ డేట్ ఇస్తున్నాను. ఫాస్ట్ డేటా ఎంట్రీ, చూడండి ఫాస్ట్ డేటా ఎంట్రీ క్లిక్ చేశాను. 40 అంటే ఏంటి? డెబిట్. రెంట్ అకౌంట్ ఇస్తున్నాను. రెంట్ అకౌంట్. శాలరీ ఇచ్చానా? ఓకే, 10,000 శాలరీ అకౌంట్. 50 అంటే క్రెడిట్. శాలరీ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. 10,000. అగైన్ 40 ఇస్తున్నాను. 40 రెంట్ అకౌంట్. 20,000. శాలరీ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్ 20,000. సో మల్టిపుల్ ఎంట్రీస్ ఇచ్చాను. ఎంటర్. చూసారా, శాలరీ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్, రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. 2 ఎంట్రీస్ ఎట్ ఏ టైం పోస్ట్ చేస్తున్నాను. టోటల్ గా 4 లైన్ ఐటమ్స్ ఉన్నాయి. 4 లైన్ ఐటమ్స్. శాలరీ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్, ఇది ఒక ఎంట్రీ. తర్వాత రెంట్ అకౌంట్ అటాచ్ టు SBI బ్యాంక్, SBI, ఇది ఒక ఎంట్రీ. 2 ఎంట్రీస్ ఎట్ ఏ టైం పోస్ట్ చేస్తున్నాను. దీన్ని ఏమంటారు? ఫాస్ట్ డేటా ఎంట్రీ. సేవ్. ఫాస్ట్ డేటా ఎంట్రీ అంటారు దీన్ని. అగైన్ వన్ మోర్ చేద్దాం. 40 డెబిట్. శాలరీ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ 50,000. తర్వాత పర్చేజ్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్, ఇది ఒక 60,000. 50 అంటే క్రెడిట్. బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నాను. మళ్ళీ వన్ మోర్ ఎంట్రీ. 40 డెబిట్. ఆడిట్ ఫీజ్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. ఫిఫ్టీ అంటే క్రెడిట్ కదా.
గో టు ఎంటర్ అవ్వచ్చు, లేదంటే డాక్యుమెంట్ లోకి వెళ్ళి సిమ్యులేట్ చేయొచ్చు. సిమ్యులేట్ చూసారా, శాలరీ అకౌంట్ ఎట్ టు బ్యాంక్ అకౌంట్ ఒక ఎంట్రీ, పర్చేజ్ అకౌంట్ ఎట్ టు బ్యాంక్ అకౌంట్ వన్ మోర్ ఎంట్రీ, ఆడిట్ ఫీజ్ అకౌంట్ ఎట్ టు బ్యాంక్ అకౌంట్ వన్ మోర్ ఎంట్రీ. టోటల్గా 1,30,30,000. టోటల్గా 6 లైన్ ఐటమ్స్ ఉన్నాయి. 40, 50, 40, 50 అంటే ఎట్ ఏ టైం మల్టిపుల్ ఎంట్రీస్ అనే పోస్ట్ చేయొచ్చు. మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు అనుకో, మల్టిపుల్ ఎంట్రీస్ ఎట్ ఏ టైం పోస్ట్ చేయొచ్చు. దీన్ని ఏమంటారు? ఫాస్ట్ డేటా ఎంట్రీ అంటారు. అర్థమైందా లేదా? ఎస్ సార్, నో కన్ఫర్మ్ చేయండి. ఓకే సార్. ఫాస్ట్ డేటా ఎంట్రీ. సేవ్ డాక్యుమెంట్ 14 వాజ్ పోస్టెడ్, గో టు డాక్యుమెంట్ డిస్ప్లే. ఇది మనం పోస్ట్ చేసిన ట్రాన్సాక్షన్. దీన్ని ఫాస్ట్ డేటా ఎంట్రీ అంటారు. పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ఏంటో మీకు అర్థమైంది. తర్వాత ఫాస్ట్ డేటా ఎంట్రీ అంటే ఏంటో మీకు అర్థమైంది. క్లియర్ కదా? ఇది ఇది చేసాం మనం. నెక్స్ట్ డిస్ప్లే డాక్యుమెంట్ FBD3. మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్ అని ఎక్కడ ఉంటాయి? FB03లో ఉంటాయి. /n FB03 ఎంటర్. ఎంటర్. ఇది లేదంటే లిస్ట్లోకి వెళ్ళచ్చు, డాక్యుమెంట్ లిస్ట్, ఎగ్జిక్యూట్, ఎంటర్. ఇవన్నీ మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్ FB03లో ఉంటాయి. పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటాయి. క్లియరా? అర్థమైందా? ఓకే సార్. అది తర్వాత చూడండి, పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్డ్ డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్డ్ డాక్యుమెంట్. సో పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ an authorization from the management. If one person or end user park the document, superior will approve the document. Park document will not reflected in books of financial statement. సో పార్క్ డాక్యుమెంట్ అనేది జస్ట్ అప్రూవల్ పర్పస్ అనమాట. ఏం చేస్తాడు? డాక్యుమెంట్ ని అప్లోడ్ చేసి పార్క్ చేస్తాడు. సుపీరియర్ కి నోటిఫికేషన్ వెళ్తుంది, వాళ్ళు చెక్ చేసి అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తారు. పార్క్ డాక్యుమెంట్ విల్ నాట్ రిఫ్లెక్టెడ్ ఎనీ బుక్స్ ఆఫ్ అకౌంట్. బుక్స్ ఆఫ్ అకౌంట్ ఎక్కడ కూడా అప్డేట్ అవ్వదు. పార్క్ డాక్యుమెంట్ అనేది జస్ట్ సేవ్ అవుతుంది, ఎక్కడ కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవ్వదు. ఆథరైజేషన్ పర్పస్. ఎండ్ యూజర్ అనేవాడు ఏం చేస్తాడు? డాక్యుమెంట్ ని పార్క్ చేస్తాడు, సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది, వాళ్ళు చెక్ చేసి డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే పార్క్ డాక్యుమెంట్ అంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ it is an authorization from the it is an authorization from the management. If one person or end user park the document, superior will approve the document. Park document will not reflect any books of account. ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్ లో అప్డేట్ అవ్వదు. డాక్యుమెంట్ పాస్ చేశారంటే మీనింగ్ ఏంటి? బుక్స్ ఆఫ్ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవ్వదు. ఓకేనా? ఇది పార్క్ డాక్యుమెంట్ అంటారు. పార్క్ డాక్యుమెంట్ ఎలా చేయాలి? FB50కి వెళ్తున్నాను. FB50 ఎంటర్. డాక్యుమెంట్ డేట్ ఇచ్చాను. రెంట్ శాలరీ అకౌంట్ డెబిట్. టు బ్యాంక్ అకౌంట్. ఇది క్రెడిట్ 50,000 ఇచ్చాను. సో ఈ డాక్యుమెంట్ ఏం చేస్తాను? పోస్ట్ చేయట్లేదు, పార్క్ చేస్తున్నాను. పార్క్ చూసారా, డాక్యుమెంట్ 15 వాజ్ పార్క్డ్. ఏమైంది ఇక్కడ? డాక్యుమెంట్ 15 అనేది పార్క్ అయింది, ఎక్కడ కూడా పోస్ట్ అవ్వలేదు. అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్ లో అప్డేట్ అవ్వలేదు. ఇట్లా చేయొచ్చు.
అర్థమైందా? డాక్యుమెంట్ ని పార్క్ చేసాం. డాక్యుమెంట్ 15 వాస్ పార్క్డ్. ఇది సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళు చెక్ చేసి ఆ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. అబాపర్ ప్రోగ్రామ్ చేస్తారు బ్యాక్ ఎండ్ లో. ఆథరైజేషన్ వెళ్తుంది అబాపర్ కి. వాళ్ళు చెక్ చేసి ఆ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. వీళ్ళు ఏమంటారు? పార్క్ డాక్యుమెంట్ అంటారు. పార్క్ చేస్తాం, తర్వాత సుపీరియర్స్ పోస్ట్ చేస్తారు పార్క్ డాక్యుమెంట్. ఇది పార్క్ డాక్యుమెంట్ అంటే. ఇంటర్వ్యూలో అడుగుతా, చెప్పాలి, ఇవన్నీ చదవాలి మీరు. ఇట్ ఈస్ అన్ ఆథరైజేషన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ ఇఫ్ వన్ పర్సన్ ఆర్ ఎండ్ యూజర్ పార్క్ ది డాక్యుమెంట్, సుపీరియర్ విల్ అప్రూవ్ ది డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్ విల్ నాట్ రిఫ్లెక్టెడ్ ఎనీ బుక్స్ ఆఫ్ అకౌంట్. బుక్స్ ఆఫ్ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవ్వదు. ఇది పార్క్ డాక్యుమెంట్ అంటారు. సో పార్క్ డాక్యుమెంట్ అనేది దీనికి అప్రూవల్ పర్పస్ అన్నమాట. మనం వన్ మోర్ వేలో కూడా డాక్యుమెంట్ ని పార్క్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు మామూలు డైరెక్ట్ గా చేశాను. ఇవి స్పెసిఫిక్ టీ కోడ్స్ ద్వారా కూడా పార్క్ చేయొచ్చు. ఇక్కడ పార్క్ చేశాను, ఇక్కడ పార్క్ పైన క్లిక్ చేస్తే పార్క్ అయింది. అలా కాదు, స్పెసిఫిక్ టీ కోడ్ ద్వారా కూడా మనం డాక్యుమెంట్ ని పార్క్ చేయొచ్చు. F-65 F-65 ద్వారా కూడా డాక్యుమెంట్ ని పార్క్ చేయొచ్చు. /n F-65 ఎంటర్. డాక్యుమెంట్ డేట్. పార్టీ అంటే ఏంటి? డెబిట్. శాలరీ అకౌంట్ ఎంటర్. ఎంత శాలరీ? ఎంత? 10,000. శాలరీ 50 అంటే క్రెడిట్. బ్యాంక్ అకౌంట్ ఎంటర్. స్టార్ అంటే అమౌంట్ కాపీ. ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ ఎంటర్. అమౌంట్ టెక్స్ట్ కాపీ అయింది. గో టు డాక్యుమెంట్. చూసారా, ఇక్కడ పోస్ట్ ఆప్షన్ లేదు, ఓన్లీ పార్క్ డాక్యుమెంట్ మాత్రమే ఉంది. క్లిక్ చేశాను, చూసారా, డాక్యుమెంట్ 16 వాస్ పార్క్డ్. పోస్ట్ అవ్వలేదు, ఓన్లీ పార్క్ అయింది. సో పార్క్ అంటే ఏంటి? ఇది F-65 ద్వారా మనం పార్క్ చేసాం. సో పార్క్ చేసిన డాక్యుమెంట్స్ ఎక్కడ చూడొచ్చు? డిస్ప్లే పార్క్ డాక్యుమెంట్ FBV0. డాక్యుమెంట్ పార్క్ చేసాం F-65 లో. ఇది ఏం చేస్తాం మనం? చెక్ చేసుకోవచ్చు. హౌ టు డిలీట్ ది పార్క్ డాక్యుమెంట్, హౌ టు పోస్ట్ ది పార్క్ డాక్యుమెంట్, ఎలా చేయొచ్చు ఇక్కడ చూడండి. FBV0కి వెళ్తున్నాను. /n FBV0 ఎంటర్. సారీ, /n V0 ఎంటర్. డాక్యుమెంట్ లిస్ట్ డబుల్ క్లిక్ చేశాను. ఎగ్జిక్యూట్. ఈ 2 డాక్యుమెంట్స్ నేను పార్క్ చేశాను. సో ఇది పార్క్ డాక్యుమెంట్. ఇది ఏమైనా చేంజెస్ కావాలంటే చేసుకుంటాం. ఓకే, సేవ్ చేస్తే ఈ పార్క్ డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది. ఈ డాక్యుమెంట్ అనేది పార్క్ అయింది. దీన్ని పోస్ట్ చేయాలి. ఎలా చేయాలి? దీనిపైన డబుల్ క్లిక్ చేశాను. సేవ్. సారీ, ఇక్కడికి వెళ్ళాలి. పోస్ట్. చూసారా, డాక్యుమెంట్ 15 వాస్ పోస్ట్ కంప్లీటెడ్. ఓన్లీ ఒకటే ఉంది పెండింగ్, ఒకటి పోస్ట్ అయిపోయింది. ఇది కూడా పోస్ట్ చేయాలి. గో టు డాక్యుమెంట్, పోస్ట్. చూసారా, క్లియర్, ఏమీ లేవు. డాక్యుమెంట్ 16 వాస్ పోస్ట్ అయింది. ఇప్పుడు ఏమైనా ఉన్నాయి పార్క్ డాక్యుమెంట్స్? లేవు, పెండింగ్ ఏం లేవు, పోస్ట్ అయిపోయింది. సో పార్క్ డాక్యుమెంట్ ని మనం F-65 లో పోస్ట్ చేసాము. తర్వాత డిస్ప్లే పార్క్ డాక్యుమెంట్ కి వెళ్ళాము. ఇక్కడ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాము. హౌ టు పోస్ట్ ది పార్క్ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. FBV0. ఓకే, ఇది కోడ్ FBV0 పార్క్ డాక్యుమెంట్ పోస్ట్. మళ్ళీ నేను కోడ్ చేస్తున్నాను, ఇంకో డాక్యుమెంట్ పాస్ చేస్తున్నాను. టీ కోడ్ అంటే F-65 ఎంటర్.
సో రెంట్ అకౌంట్ డేటా 40 డెబిట్ ఎంటర్ 50,000 ట్యాప్ 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 సాలరీ 50 అంటే క్రెడిట్ ఎంటర్ పార్క్ డాక్యుమెంట్ వాస్ పార్క్డ్ డాక్యుమెంట్ ని పార్క్ చేసాం ఎక్కడ ఉంటుంది ఏటీ కోడ్ లో ఉంటుంది పార్క్ చేసిన డాక్యుమెంట్ FBV0 డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ ఇది పార్క్ చేసాం పార్క్ చేసిన డాక్యుమెంట్లన్నీ ఈ టికోడ్ లో ఉంటాయి FBV0 ఇక్కడ డబుల్ క్లిక్ చేసి పోస్ట్ చేస్తే పోస్ట్ అవుతుంది అలా కాదు ఈ డాక్యుమెంట్ నేను డెలీట్ చేయాలి ఏం చేస్తాను డెలీట్ ఎస్ చూసారా లేవు చెక్ చేద్దాం ఏంటి ఇక్కడికి వచ్చాను నేను FBV0 ఎగ్జిక్యూట్ చూసారా ఏం లేవు డాక్యుమెంట్స్ ఏం కనిపించట్లేదు దీన్ని డిలీట్ పార్ట్ డాక్యుమెంట్ అంటాం అర్థమైందా లేదా మళ్ళీ చెప్తాను అర్థమైంది. అర్థమైందా అర్థమైంది. సో పార్ట్ డాక్యుమెంట్ ని అట్లా మనం డిలీట్ చేస్తాం లేదంటే పోస్ట్ చేస్తాం ఎట్లయినా అవ్వచ్చు వన్ మోర్ చేద్దాం మీకు ఐడియా కోసం గోటుకి వెళ్తున్నాను పోస్ట్ విత్ రిఫరెన్స్ ఎంటర్ సేవ్ కదా సారీ పార్ట్ చేయాలి కదా సారీ మళ్ళీ చేద్దాం గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్ ఎంటర్ పార్క్ డాక్యుమెంట్ 19 వాస్ పార్క్డ్ వన్ మోర్ డాక్యుమెంట్ పార్క్ చేస్తాం పోస్ట్ విత్ రిఫరెన్స్ ఎంటర్ పార్క్ ఇక్కడ కూడా ఉంది ఆప్షన్ పార్క్ డాక్యుమెంట్ 20 వాస్ పార్క్డ్ పార్క్ చేసిన డాక్యుమెంట్లన్నీ ఎక్కడ ఉంటాయి FBV0 ఎంటర్ డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ చూసారా 2 డాక్యుమెంట్స్ ని మనం పార్క్ చేసాం 2 డాక్యుమెంట్స్ మనం పార్క్ చేసాం సో ఈ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాను లేదంటే ఈ డాక్యుమెంట్ డెలీట్ చేస్తున్నాను గో టు డాక్యుమెంట్ డెలీట్ ఎస్ ఇంకా ఎన్ని ఉండాలి 1 ఉండాలి బ్యాక్ వెళ్ళి రీఫ్రెష్ చేద్దాం బ్యాక్ వచ్చాను ఎగ్జిక్యూట్ చూసారా ఒకే డాక్యుమెంట్ ఉంది అంటే ఒకటి డెలీట్ అయిపోయింది ఇది ఒకటే పోస్ట్ చేయాలి డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేశాను ఓపెన్ అయింది తర్వాత డాక్యుమెంట్ లోకి వెళ్ళాను పోస్ట్ అయిపోయింది 20 వాస్ పోస్ట్ అయింది సో ఇట్లా పార్క్ డాక్యుమెంట్ ని మనము FB65 లో పోస్ట్ చేయొచ్చు స్పెసిఫిక్ టీ కోడ్ ద్వారా పోస్ట్ చేయొచ్చు పార్క్ డాక్యుమెంట్ లేదంటే FB50 ఇక్కడ క్లిక్ చేయొచ్చు లేదంటే F-02 ఇక్కడ వస్తుంది కదా మనకు ఆ పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా చేస్తే వస్తుంది డాక్యుమెంట్ లోకి వెళ్ళి ఇక్కడ పార్క్ చేయడానికి ఆప్షన్ వస్తుంది అంటే ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత వస్తుంది సో ఇట్లా డాక్యుమెంట్ ని మనం పార్క్ చేస్తాం ఈ పార్క్ చేసిన డాక్యుమెంట్ ఎక్కడ చూడొచ్చు FBV0 అలాగే ఈ పార్క్ చేసిన డాక్యుమెంట్ డెలీట్ చేయాలన్నా పోస్ట్ చేయాలన్నా ట్రాన్సాక్షన్ కోడ్ FBV0 అర్థమైందా లేదా ఓకే సార్.
ఇలా డాక్యుమెంట్ ని పార్క్ చేయొచ్చు. ఎక్కడ చూస్తాం? ఎఫ్బివిజిలో చూస్తాం పార్క్ చేసిన డాక్యుమెంట్ ని. పార్క్ చేసిన డాక్యుమెంట్ ని ఎఫ్బివిజిలో చూస్తాం. లేదంటే వన్ మోర్ ఆప్షన్ కూడా ఉంది. గో టుకి వెళ్ళాను, పోస్ట్ విత్ రిఫరెన్స్, ఎంటర్, ఎంటర్, పార్క్ డాక్యుమెంట్, పార్క్ చేశాను. 21 పార్క్ అయింది. ఓకే, పార్క్ డాక్యుమెంట్ విల్ నాట్ రిఫ్లెక్టెడ్ ఎనీ బుక్స్ ఆఫ్ అకౌంట్, జస్ట్ సిస్టమ్ లో స్టోర్ అవుతుంది. ఓకేనా? సో వన్ మోర్, ఎఫ్బివిజిలోనే కాదు, ఎఫ్బివిజిలోనే కాదు, ఎఫ్బిఎల్3ఎన్ లో కూడా పార్క్ డాక్యుమెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? డ్రాప్ డౌన్ చేశాను, ఎఫ్బిఎల్3ఎన్, ఎంటర్. ఇక్కడ తీసేసాను జిఎల్ అకౌంట్ నంబర్. చూడండి, పార్క్ ఐటమ్స్, ఎగ్జిక్యూట్. చూసారా, అది ఇది పార్క్ చేసాం మనం. ఇట్లా ఉంటే ఇవి పార్క్ చేసినట్టు. ఓకేనా? ఈ డాక్యుమెంట్ మీరు పార్క్ చేశారు 50,000. సో పార్క్ చేసిన డాక్యుమెంట్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము? ఎఫ్బివి0, ఎఫ్బివి0, ఎంటర్, డాక్యుమెంట్ లిస్ట్, ఎగ్జిక్యూట్. దీనిపైన డబుల్ క్లిక్ చేయాలి. పోస్ట్ లోకి వెళ్ళి పోస్ట్ చేస్తే డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది, పార్ట్ డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది. డిలీట్ చేస్తే పార్ట్ డాక్యుమెంట్ డిలీట్ అవుతుంది. అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? ఈ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తే పార్ట్ డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది, డిలీట్ చేస్తే పార్ట్ డాక్యుమెంట్ డిలీట్ అవుతుంది. క్లియరా? మేడం ఉన్నారా? వినిపిస్తుందా లేదా? క్లియర్ సార్. మీరు కన్ఫర్మ్ చేయాలి. సో నేనేం చేస్తాను ఇక్కడ? డిలీట్ చేస్తే డిలీట్ అవుతుంది, పోస్ట్ చేస్తే పోస్ట్ అవుతుంది. నేను పోస్ట్ చేస్తున్నాను, పోస్ట్. చూసారా, అయిపోయింది. గ్రీన్ బల్బ్ ఉందంటే అయిపోయినట్లే. డాక్యుమెంట్ 21 వాస్ పోస్టెడ్. ఇట్లా. సో డాక్యుమెంట్ పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ఇదన్నమాట. సారీ, పార్క్ డాక్యుమెంట్ అంటే ఇది. డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో పార్క్ చేయొచ్చు. లేదంటే ఈ ఒక్క టీ కోడ్ గుర్తుపెట్టుకున్నా కూడా చాలు. F-65 పార్క్ డాక్యుమెంట్, పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే FBV0 గుర్తుపెట్టుకున్నా ఓకే. సో పార్క్ డాక్యుమెంట్ ని డిస్ప్లే అంటే ఇది. పార్క్ డాక్యుమెంట్ డిలీట్ చేయాలన్నా పోస్ట్ చేయాలన్నా సేమ్ టీ కోడ్ FBV0. సో పార్క్ డాక్యుమెంట్ ని FBL3M లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. తర్వాత హోల్ డాక్యుమెంట్. హోల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? హోల్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్ అంటే వాట్ ఎవర్ డాక్యుమెంట్ డస్ నాట్ హ్యావ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ట్రాన్సాక్షన్, దెన్ వీ కెన్ హోల్డ్ ది డాక్యుమెంట్. మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఏం చెప్పారు? బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. బిఎస్సి కంప్యూటర్సా? ఎస్. బిఎస్సి కంప్యూటర్స్. మీరు కన్సల్టెంట్ గా ఎందుకు జాయిన్ అవ్వలేదు? బిఎస్సి కంప్యూటర్స్ అది బెటర్ కదా మీకు కోర్సు. సార్ నాకు ఓన్లీ అకౌంట్ పేయబుల్లే కావాలి సార్. ఓన్లీ అకౌంట్ పేయబులా? ఎస్. ఫస్ట్ చెప్పాను సార్ నేను. ఫస్ట్ చెప్పాను కదా సార్ కాల్ చేసినప్పుడు. ఓకే, మీరే నా అకౌంట్ పేయబుల్ చెప్పారా? ఎస్. సరే సరే, ఓకే. సరే నేను చెప్తాను మీకు. ఇది అయిపోయిన తర్వాత మాట్లాడదాం, ఓకేనా? అకౌంట్ పేయబుల్ ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి కదా, అవి చూడండి. మీకు అవి కూడా సపరేట్ గా కావాలంటే మీకు అవి స్టార్ట్ చేసి చెప్పేస్తాను, అయిపోతుందా? ఓన్లీ అకౌంట్ పేయబుల్ సరిపోతుంది కదా మీకు? అకౌంట్ పేయబులే కొంచెం క్లియర్ గా చెప్పండి సార్ టోటల్. సరే, ఓకే ఓకే, ఫైన్ ఫైన్ ఫైన్. సరే, ఇది అవనేమండి ఈరోజు. ఓకే. అంటే అకౌంట్ పేయబుల్ ఎవరన్నా చెప్పారా మీకు అదే నేర్చుకోమని? లేదు సార్, నాకు ఒకరి ద్వారా నాకు ఆపర్చునిటీ వచ్చింది అకౌంట్ పేయబుల్ జాబ్. ఓకే. సో నాకు అది రాదు కాబట్టి నేర్చుకుందాం అనేసి, ఎందుకు లీవ్ చేయడం అకౌంట్ పేయబుల్ సరిపోతుంది, అదొకటి నేర్చుకుంటే మీకు అనేసి ఆ ఓకేనా? జాబ్ ని.
అకౌంట్ పేయబుల్ సరిపోతుందా? ఓకే సార్. సరే, మీకు నేను 15 నుండి అకౌంట్ పే 15 కాదు 16 నుండి అకౌంట్ అకౌంట్ పేయబుల్ పేయబుల్. స్టార్ట్ చేస్తాను మీకు. ఓకేనా? ఓకే సార్. సార్ అదే అయితే డెప్త్ గా నాకు చెప్తాను, అది సరిపోతుందా? వచ్చింది. కాకపోతే 2, 3 మంత్స్ పడతది. సో, ఆ లోపు నేర్చుకుందాం అనేసి అనుకుంటున్నా. సరే, అకౌంట్ పేయబుల్ స్టార్ట్ చేస్తాను ఈ రోజు. ఇది వినండి, ఇది కూడా మీకు యూస్ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది. అకౌంట్ పేయబుల్ లో ఆ! కూడా పార్ట్ డాక్యుమెంట్, హోల్ అందుకనే ఇది డాక్యుమెంట్ కూడా ఉంటాయి. కంటిన్యూ చేస్తున్నా సార్. ఆ! అక్కడ కూడా మీకు పార్ట్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్స్ ఉంటాయి. బట్ అకౌంట్ ఓకే. పేయబుల్ నేను చెప్తాను, ఓకే. డోంట్ వరీ. ఓకే సార్. ఓకే సార్. సరే, హోల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? అక్కడ కూడా ఉంటుంది హోల్ డాక్యుమెంట్ అంటే ఇన్కంప్లీటెడ్ ఇన్ఫర్మేషన్ అని అర్థం. వాట్ ఎవర్ డాక్యుమెంట్ whatever document does not have proper information on the transaction, then we can hold the document. మీరు ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నప్పుడు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? డాక్యుమెంట్ ని హోల్డ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చూడండి, నేను FB50కి వెళ్ళాను. FB50కి వెళ్ళాను, ఎంటర్. ఇక్కడ ఏమి ఇచ్చాను? డాక్యుమెంట్ డేట్ ఇచ్చాను. డాక్యుమెంట్ డేట్ ఇచ్చాను. ఆడిట్ ఈజ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. $10,000. సో ఈ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలి. సో నా దగ్గర ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు, అప్పుడు ఏం చేస్తాను? ఈ డాక్యుమెంట్ ని హోల్డ్ చేస్తాను. దీనిపైన క్లిక్ చేయాలి. హోల్డ్ డాక్యుమెంట్. చూసారా, టెంపరీ నెంబర్ అడుగుతుంది, 1 ఇచ్చాను, ఎంటర్. చూసారా, డాక్యుమెంట్ 1 వాస్ హోల్డ్. అంటే హోల్డ్ డాక్యుమెంట్ కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవ్వదు, జస్ట్ సిస్టమ్ లో స్టోర్ అవుతుంది. ఓకే, వన్ మోర్ ఎంట్రీ అలాగే తీసుకుంటున్నాను. శాలరీ అకౌంట్ డెబిట్ 10,000. తర్వాత బ్యాంక్ అకౌంట్, శాలరీ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ కదా, క్రెడిట్ 10,000, ఎంటర్. సో హోల్డ్ చేస్తాను. డాక్యుమెంట్ 2 నంబర్ 2 ఇస్తున్నాను, హోల్డ్. సో ఇక్కడ ఏం చేస్తాను? నేను డాక్యుమెంట్ ని హోల్డ్ చేశాను. డాక్యుమెంట్ ఏం చేశాను? హోల్డ్ చేశాను. హోల్డ్ డాక్యుమెంట్ అంటే వాట్ ఎవర్ డాక్యుమెంట్ డు నాట్ హ్యావ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ట్రాన్సాక్షన్, దట్ వీ కెన్ హోల్డ్ ది డాక్యుమెంట్. అటువంటిప్పుడు ఆ డాక్యుమెంట్ ని హోల్డ్ చేస్తాం, హోల్డ్ డాక్యుమెంట్ అంటారు. ఓకే, డాక్యుమెంట్ మనం ఏం చేస్తాం? ఇక్కడ హోల్డ్ చేస్తాం. తర్వాత హోల్డ్ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి లేదంటే డిస్ప్లే చేయాలి, చెక్ చేసుకోవాలి. ఎలా చేస్తాం? FB11 ట్రాన్సాక్షన్ కోడ్ FB11, ఎంటర్. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే హోల్డ్ డాక్యుమెంట్స్ కనిపిస్తుంది. 2 డాక్యుమెంట్స్ మనం హోల్డ్ చేస్తాం. ఈ హోల్డ్ చేసిన డాక్యుమెంట్ 1, డాక్యుమెంట్ నెంబర్ 2, దీనిపైన డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఇది హోల్డ్ చేసిన డాక్యుమెంట్. హోల్డ్ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే గో టు డాక్యుమెంట్, పోస్ట్. చూసారా, హోల్డ్ డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయిపోయింది. డాక్యుమెంట్ 22 వాస్ పోస్టెడ్, కంప్లీటెడ్. ఇంకా ఒకటే ఉండాలి. బ్యాక్ వచ్చి సిస్టమ్ ని రీఫ్రెష్ చేస్తున్నాను. డాక్యుమెంట్ లిస్ట్ చూసారా, 1 ఉంది. హోల్డ్ డాక్యుమెంట్ ని ఈ విధంగా దీనిపైన డబుల్ క్లిక్ చేసి డాక్యుమెంట్ లోకి వెళ్ళి పోస్ట్ చేస్తే హోల్డ్ డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది. చేయటం కాదు, నేను డెలీట్ చేయాలి. ఎలా చేస్తాను? దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను, డెలీట్ పైన క్లిక్ చేస్తే హోల్డ్ డాక్యుమెంట్ అనేది డెలీట్ అవుతుంది. క్లియరా కాదా? ఓకే. డెలీట్. చూసారా, డెలీట్ అయిపోయింది. బ్యాక్ వెళ్ళి రీఫ్రెష్ చేస్తున్నాను. చూసారా, ఏం లేవు. ఇట్లా హోల్ డాక్యుమెంట్ ని మనము డెలీట్ చేస్తాం. డెలీట్ హోల్ డాక్యుమెంట్. డాక్యుమెంట్ ని హోల్డ్ చేసాం, తర్వాత డెలీట్ చేసాం. మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? FB03లో ఉంటాయి. P2P అయినా, R2R అయినా, O2C అయినా, ఆల్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉంటాయి? P2P
R2R, O2C ఏదైనా అవ్వచ్చు. FB03లో ఉంటాయి మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా. /n FB03 డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ ఎంటర్. చూస్తారు ఇవన్నీ మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ FB03లో ఉంటాయి. R2R అయినా P2P అయినా O2C అయినా ఏదైనా ఉంటాయి. ఓకేనా. తర్వాత చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్స్ FB02. ఇక్కడ చూడండి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేస్తాను, నేను ఎగ్జిక్యూట్ చేశాను, ఎంటర్. ఒక డాక్యుమెంట్ తీసుకున్నాను. సో ఈ డాక్యుమెంట్స్ లో అన్ని చేంజెస్ చేయగలమా? నో. ఇక్కడ డబుల్ క్లిక్ చేశాను. ఈ 3 లైన్స్ మాత్రమే డెలీట్ చేయగలం. P2P అయినా R2R అయినా O2C అయినా. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత ఏ డాక్యుమెంట్ ని మీరు డెలీట్ చేయలేరు, బట్ చేంజెస్ చేయగలరు. ఇవి మాత్రమే చేంజెస్ చేయగలరు. ఈ GL అకౌంట్ చేంజ్ అవ్వదు. GL అకౌంట్ అనేది చేంజ్ అవ్వదు. అమౌంట్ అనేది చేంజ్ అవ్వదు. డాక్యుమెంట్ నెంబర్ చేంజ్ అవ్వదు. బిజినెస్ ఇయర్ చేంజ్ అవ్వదు. ఇవన్నీ గ్రే అవుట్ లో ఉన్నాయి. ఇవి చేంజెస్ చేయలేము. 3 లైన్స్ మాత్రమే డెలీట్ చేయగలుగుతాం, మనం చేంజెస్ చేయగలుగుతాం. రిమైనింగ్ ఏవి కూడా చేంజెస్ చేయలేము. చేంజ్ డాక్యుమెంట్, పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్ ఇదన్నమాట. తర్వాత చేంజ్ లైన్ ఐటమ్స్. లైన్ ఐటమ్స్ ఎలా చేంజ్ చేస్తారు? FB09 ట్రాన్సాక్షన్ కోడ్ FB09 ఎంటర్. లైన్ ఐటమ్ 1 డాక్యుమెంట్ నెంబర్ 3లో లైన్ ఐటమ్ 1 చేంజ్ చేయాలి, ఎంటర్. సిక్స్ తీసుకుందాం, ఎవరు మార్చేస్తున్నారు చూసారా. ఇవి మాత్రమే చేంజెస్ చేయగలుగుతాం ఇక్కడ. లైన్ ఐటమ్ 1 అంటే ఏంటి? 40. ఇక్కడ నేను రెంట్ అని ఇచ్చాను, ఇది ఒకటే మార్చాను, సేవ్. డాక్యుమెంట్ నెంబర్ 6లో లైన్ ఐటమ్ 1 చేంజ్ చేయాలి. డాక్యుమెంట్ నెంబర్ 6 ఇచ్చాను, కంపెనీ కోడ్ లైన్ ఐటమ్ 1 అంటే 40 to 50 2 లైన్ ఐటమ్స్ ఉంటాయి, ఎంటర్. ఇవి చేంజెస్ చేస్తాను. లైన్ ఐటమ్ 2 మార్చాలి. 6 లైన్ ఐటమ్ డాక్యుమెంట్ నెంబర్ 6లో లైన్ ఐటమ్ 2 మార్చేస్తున్నాను, ఎంటర్. సో ఇవి రెంట్ పెయిడ్ డాట్స్ ఇచ్చేసాను. వ్యాలిడేట్ ఈరోజు డేట్ ఇచ్చాను, సేవ్. లైన్ ఐటమ్ 2. సో లైన్ ఐటమ్ 6లో లైన్ ఐటమ్ 1 మార్చాలా 2 మార్చాలా ఇక్కడ ఇచ్చి ఎంటర్ చేసి మార్చుకోవచ్చు. లేదంటే లైన్ ఐటమ్ 1 ఇచ్చాను, ఇక్కడ లైన్ ఐటమ్ 1లో డాక్యుమెంట్ నెంబర్ 1లో లైన్ ఐటమ్ 1 చేంజ్ చేస్తున్నారా 2 చేంజ్ చేస్తున్నారా, ఎంటర్ ఇచ్చేసి ఫీల్డ్స్ అనేవి మార్చుకోవచ్చు. సో మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ ని చేంజెస్ చేసుకోవాలంటే ఎట్లా? FB09 చేంజ్ లైన్ ఐటమ్ ఇక్కడ ఇస్తాం. P2P అయినా O2C అయినా ఏదైనా అంతే. మీరు P2P అంటున్నారు కదా, P2P అయినా అంతే. ఇదే కీ కోడ్. డిస్ప్లే చేంజెస్, మీరు ఏమేమి చేంజెస్ చేశారు మీరు చెక్ చేసుకోవచ్చు. FB04/n FB04 ఎంటర్. సో ఏ డాక్యుమెంట్, ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్ 6 మార్చాం కదా, ఎంటర్. చూడండి ఏమేమి చేంజ్ చేసాం. టెక్స్ట్ మార్చేసాము, వ్యాలిడేట్ మార్చాము. ఆల్ చేంజెస్ పైన క్లిక్ చేస్తే ఇంకా కనిపిస్తుంది. ఏం మార్చాము? ఫీల్డ్, టెక్స్ట్ ఫీల్డ్ మార్చాము. ఓల్డ్ ఎలా ఉంది? రెంట్ పెయిడ్ అని ఉంది. తర్వాత రెంట్ పెయిడ్ ఇచ్చి డాట్స్ ఇచ్చాము. తర్వాత ఓల్డ్ డాక్యుమెంట్ ఎలా ఉంది? వ్యాలిడేట్ లేదు, ఇక్కడ వ్యాలిడేట్ ఇచ్చాం. ఏ రోజు మార్చాం? ఇది మార్చాం. తర్వాత ఇంతకుముందు రెంట్ పెయిడ్ అని ఉంది ఓల్డ్ డాక్యుమెంట్లో, న్యూ డాక్యుమెంట్లో రెంట్ అని ఉంది. ఓకేనా. వ్యాలిడేట్ ఓల్డ్ డాక్యుమెంట్లో లేదు, న్యూ డాక్యుమెంట్లో వ్యాలిడేట్ ఇచ్చాం. ఇట్లా మీరు ఏమైనా చేంజెస్ చేస్తే అవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. టెక్స్ట్ ఫీల్డ్ వ్యాలిడేట్ మాత్రమే మార్చాం డాక్యుమెంట్ నెంబర్ 6లో. అలా మీరు మార్చినవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. డిస్ప్లే చేంజెస్ FB03 అర్థమైందా లేదా? ఓకే. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు యాక్చువల్గా ఓల్డ్ GL లో ఎలా ఉంటుంది? రెంట్ అకౌంట్ అటాటు బ్యాంక్ GL అని ఉంటుంది.
ఓల్డ్ జిఎల్. దీన్ని క్లాసిక్ జిఎల్ అంటారు. క్లాసిక్ జిఎల్ అంటారు. ఇక్కడ చూసారా, టెక్స్ట్, కాస్ట్ సెంటర్, ఆర్డర్, ప్రాఫిట్ సెంటర్, సిగ్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. P2P అయినా O2C అయినా అంతే, అన్నిట్లోనూ ఉంటాయి. వీటిని ఏమంటారు? పారామీటర్స్ అంటారు. వీటిని ఏమంటారు? పారామీటర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ FB50కి వెళ్ళాను. FB50కి వెళ్ళాం. ఎంటర్. ఇక్కడ ఏమున్నాయి? డెబిట్, క్రెడిట్ ఇస్తాం. వాటితో పాటు ఏమేమి ఉన్నాయి ఇక్కడ? చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో వీటిని ఏమంటారు? పారామీటర్స్ అంటారు. పారామీటర్స్. సో మనకి డెబిట్ సైడ్ 75 పారామీటర్స్, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్ట్రా కొత్తగా వచ్చినాయి, ఇంతకుముందు లేవు. అంటే ఓల్డ్ జిఎల్లో ఇవేం లేవు, న్యూ జిఎల్ కాన్సెప్ట్లో ఉన్నాయి. బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, టెక్స్ట్ ఫీల్డ్, ప్రాఫిట్ సెంటర్ ఇవన్నీ ఉన్నాయి. ఈ కొత్తగా ఫీల్డ్స్ వచ్చినాయి ఎస్ఏపిలో, ఇంతకుముందు లేవు. ఇంతకుముందు ఎలా ఉండేది? ఎంట్రీ పోస్ట్ చేస్తే రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ అంతే. ఇవేం లేవు, ఈ ఫీల్డ్స్ ఏం లేవు. ఈ ఫీల్డ్స్ ఏం లేవు. సో కొత్తగా వచ్చినాయి ఇవన్నీ కూడా. రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ కొత్తగా ఏమొచ్చినాయి? న్యూ జిఎల్ కాన్సెప్ట్లో ఇవన్నీ అడిషనల్గా యాడ్ అయినాయి. బిజినెస్ ఏరియా, టెక్స్ట్, ప్రాఫిట్ సెంటర్ ఇవన్నీ వచ్చినాయి. వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఫర్ ఎగ్జాంపుల్ కమిషన్ పెయిడ్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అని చెప్పేసి ఒక ఎంట్రీ పోస్ట్ చేసాం. సో ఈ ట్రాన్సాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం బిజినెస్ ఏరియా ఇచ్చాం. వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి? దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా, ఏ బిజినెస్ ఏరియాలో మనం కమిషన్ పే చేసామో తెలుస్తుంది. సిగ్మెంట్ ఇచ్చాం. సిగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? సిగ్మెంట్ అంటే ఒక ప్రోడక్ట్ ని సిగ్మెంట్ అంటారు. ప్రియా పికిల్ కంపెనీలో జింజర్ పికిల్ ఒక సిగ్మెంట్, మ్యాంగో పికిల్ వన్ సిగ్మెంట్, ప్రియా సన్ఫ్లవర్ ఆయిల్ వన్ సిగ్మెంట్. ఇట్లా ఒక సిగ్మెంట్ అంటే ఏ సిగ్మెంట్ లో జరిగింది? కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ సిగ్మెంట్, కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ ప్రాఫిట్ సెంటర్, కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ కాస్ట్ సెంటర్ అనేది తెలుస్తుంది అన్నమాట. ట్రాక్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్ని ఇవన్నీ ఉండటం వల్ల. డైరెక్ట్ గా రెంట్ అకౌంట్ అటాటు బ్యాంక్ అకౌంట్ అంటే తెలియదు. ఇక్కడ ఏమున్నాయి? టెక్స్ట్ ఉంది, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్స్ ఇవన్నీ యాడ్ అయినాయి. ఇలా యాడ్ అవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇలా యాడ్ అవటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఇలా యాడ్ అవటం వల్ల రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా, దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ సెగ్మెంట్, దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ ప్రాఫిట్ సెంటర్, దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ కాస్ట్ సెంటర్. ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది మేజర్ అడ్వాంటేజ్. అలాగే మనం రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. వీ కెన్ జనరేట్ ది రిపోర్ట్ బిజినెస్ ఏరియా వైజ్, వీ కెన్ జనరేట్ ది రిపోర్ట్ సెగ్మెంట్ వైజ్, వీ కెన్ ఏబుల్ టు జనరేట్ ది రిపోర్ట్ ప్రాఫిట్ సెంటర్ వైజ్, వీ కెన్ ఏబుల్ టు జనరేట్ ది రిపోర్ట్ కాస్ట్ సెంటర్ వైజ్. ఇలా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయడానికి ఈ పారామీటర్స్ అనేవి ఉపయోగపడతాయి. అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ ఎక్కడైనా ఉంటాయి, సేమ్ పారామీటర్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేస్తాము? F.01 SAP1 ఈ T కోర్స్ లో మనం రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. /n F.01 ఎంటర్. సో ఇక్కడ మన చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. మన చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? SA11 సారీ SA11 కదా, కాదు. మన కంపెనీ కోడ్. 1 minute మర్చిపోయాము, చూద్దాం. SSOP ఇది మన చార్ట్ ఆఫ్ అకౌంట్. సారీ ఇక్కడ ఇచ్చాం, ఇక్కడ కనుగొనవలసి. ఎగ్జిక్యూట్. చూడండి ఇక్కడ మనం రిపోర్ట్స్ అనేవి ఎలా జనరేట్ చేయొచ్చు? చార్ట్ ఆఫ్ అకౌంట్ వైజ్.
జిఎల్ అకౌంట్ వైజ్, కంపెనీ లెవెల్లో చేయొచ్చు, బిజినెస్ ఏరియా వైజ్, కరెన్సీ వైజ్, లెడ్జర్స్ వైజ్, అలాగే ఫైనాన్షియల్ ఇయర్ వైజ్ 2025 తీసుకున్నాం. ఇక్కడ ఒకటి ఇద్దాము, బేసిక్ ఇద్దాము, యుఎస్ఏ ఉంటుంది అది ఇవ్వాలి, బిఏ యుఎస్. కంపారిజేషన్ ఇయర్ 2024, అంటే లాస్ట్ ఇయర్కి మధ్య కంపారిజేషన్ ఏంటి, ఎగ్జిక్యూట్. చూసారు, రిపోర్ట్స్ జనరేట్ అయినాయి, రిపోర్ట్స్ అనేవి జనరేట్ అయినాయి, రిపోర్ట్స్ అనేవి జనరేట్ అయినాయి. ఓకేనా? ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్లో రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. ఇది ఒక టీ కోడ్, F.01 ఈ టీ కోడ్లో. లేదంటే ఇంకో టీ కోడ్ ఏముంది, SAP1. /n SAP1. SAP ఈజీ యాక్సెస్ రిపోర్ట్ సెలెక్షన్ అని ఉంది. ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్, అకౌంట్ బ్యాలెన్సెస్, ఇట్లా మాస్టర్ రికార్డ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చూడండి, ఇది పని క్లిక్ చేస్తే ఇక్కడ రిపోర్ట్స్ ఇన్పుట్స్ ఇవ్వాలి, ఇన్పుట్స్ ఇస్తే రిపోర్ట్స్ అనేవి వస్తాయి. ఓకేనా? SAP ఇదొకటి ఇన్పుట్స్ ఇవ్వాలి, వస్తే వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. జిఎల్ బ్యాలెన్సెస్, ఇన్పుట్స్ ఇవ్వాలి, ఇన్పుట్స్ ఇస్తే రిపోర్ట్స్ వస్తాయి. ఇట్లా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తారు. ఓకేనా? అర్థమైందా? సో మీరు మేజర్గా మీకు P2P కావాలా, అకౌంట్ పేయబులా, యా సార్. అకౌంట్ అకౌంట్ పేయబులా, రిసీబులా? అకౌంట్ పేయబుల్ సార్. అకౌంట్ పేయబుల్ కావాలా? ఎస్. O2Cనా మీరు అడుగుతుంది? P2P సార్. సారీ, P2P కదా, అకౌంట్ పేయబుల్ P2P కదా. ఓకే ఓకే, సరే రేపు మీకు 15 నుండి స్టార్ట్ చేస్తాను. ఓకేనా? 15 కాదు, మ్యాక్సిమం 15 నుండి మీకు 15 కానీ 16 రేపు నేను